33వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. నీవు త్రిగుణాతీత త్రిగుణాత్మకుడివి, విశ్వాతీత విశ్వవ్యాపకుడివి, సచ్చిదానంద వరదాయకుడివైన నీవు ఆదిదేవుడివి. నీవు శబ్దాలను సృష్టిస్తావు, ఆ శబ్దాలు కూడా నీవే. నీకు దూరమైతే మాటలన్నీ కుంటుబడతాయి. నీవు శుభప్రదుడివి, శుభకారకుడివిను. నిన్నంటి పెట్టుకుని ఉంటే ఆ అమంగళమనేదానికి చోటుండదు. నిన్నాశ్రయిస్తే చెడు అన్నమాటే సృశించదు. అలా కొద్ది రోజులు గడిచాక బాబా శిష్యుడైన చందోర్కర్ బాబా దర్శనం కోసం షిరిడీ గ్రామానికి వచ్చాడు. సాయినాథుల చరణాలకు నమస్కరించి చందోర్కర్ మాట్లాడసాగాడు. బాబా, ఇప్పుడు తర్వాతి కథను నాకు చెప్పండి. శిష్యుడు మాటలు విని బాబా ఆనందించి, నా మాటలు విను. సుఖదుఖాల చివర ముక్త స్థితి ఒకవేళ వస్తే ఆ స్థితి కలగటానికి ఎలా వ్యవహరించాలో చెప్తాను. దేహ ప్రారబ్ధాలను అనుభవిస్తున్నప్పుడు సద్విచార శక్తిని నిరంతరం జాగృతంగా ఉంచుకోవాలి. దాన్ని వదిలేయకూడదు. సహజగతితో జరిగేవన్నీ దేహ ప్రారబ్ధానుసారం జరుగుతాయి. కర్మ చేయటం వల్ల ప్రాప్తించేవి దేహ ప్రారబ్ధాలు కావు. కొందరు దొంగతనం చేసి తాము చేసిన కర్మలను శిక్షణ అనుభవిస్తారు. ఈ అనుభవం దేహ ప్రారబ్ధం కాదు. విషం త్రాగి మరణం వస్తే అది దేహ ప్రారబ్ధం కాదు, ఇది చేసిన కర్మకు ఫలితం. గుమాస్తా తన యజమానిని నాశనం చేసి తాను యజమాని అవటం కూడా దేహ ప్రారబ్ధానుసారం జరిగింది కాదు. అప్పుడు గుమాస్తా ఆ సిరి సంపదలను అనుభవిస్తూ నేను సుఖిస్తున్నాను అనుకుంటాడు. అతను తన యజమానికి చేసిన ద్రోహం అతని పాపాలతో కలుస్తుంది. ఇదే తర్వాత జన్మకి కారణమవుతుంది. సంచిత క్రియామాణాలను అనుసరించి జన్మ కలుగుతుంది. ఈ విషయం జ్ఞానులకి తెలుసు, మూర్ఖులకి తెలీదు. అదీ కాక తన దేహ ప్రారబ్ధంతో ఏ గుమస్తా పని దొరికిందో దాన్ని తర్వాత జన్మకి మిగుల్చుకుంటాడు. తన దేహ ప్రారబ్ధంతో ఏ గుమస్తా పని దొరికిందో దాన్ని తర్వాత జన్మకి మిగుల్చుకుంటాడు. ఈ రకంగా తర్వాత జన్మను అతను సిద్ధం చేసుకుంటాడు. అలాంటి వారికి జనన మరణ యాత్ర ఎలా తప్పుతుంది? అర్హులైన కొందరు అధికార పీఠాన్ని అలంకరిస్తారు, కొందరు జగత్తంతా తిరుగుతూ ఉపన్యసిస్తూ ఉంటారు, కొందరు యోగులవుతారు, కొందరు దుకాణాలు పెట్టుకుంటారు, కొందరు పాఠశాలల్లో పిల్లలకి చదువులు చెప్పుకుంటారు. యోగులు, ఉపాధ్యాయులు, దుకాణదారులు, ఉపన్యాసకులు, అధికారులు అందరూ అధికార పదవికి అర్హులే. అందరి ప్రయత్నం ఒకలాగే ఉంటుంది. అలాంటప్పుడు రకరకాల వారికి పనులు ఎందుకు వచ్చాయి? ఇదే దేహ ప్రారబ్ధ యోగం. ప్రయత్నపూర్వకంగా వచ్చింది కాదు. గురువు అలా చెప్పినప్పుడు చందోర్కర్ ఏమన్నాడు? దొంగతనం చేసే దొంగలకది కర్మఫలం, పైన చెప్పింది మాత్రం దేహ ప్రారబ్ధం. ఎందుకో చెప్పండి. దీనికి కూడా కర్మఫలమని ఎందుకు అనుకోకూడదు? తమ ప్రేమాళ భక్తుడు అలా అడిగినప్పుడు సాయినాథులు ఏం మాట్లాడారో శ్రోతలు సమయం వృధా కాకుండా జాగ్రత్తగా వినండి. చందోర్కర్, మనసులో పిచ్చి భావాలు పెట్టుకుని నన్ను అసందర్భంగా ప్రశ్నిస్తున్నావు. చూడు, ఎంతోమంది దొంగలు అయి ఉండి కూడా నేరం రుజువు కాక వెంటనే విడుదలవుతున్నారు. ఇది వారి దేహ ప్రారబ్ధం. కొందరు దొంగలు జైల్లో ఉంటే మరికొందరు ధనవంతులైపోతున్నారు. అక్కడ చేసిన పనికి ఫలితం ఎటుపోయిందో చెప్పు. వీరిద్దరూ చేసిన పని ఒకటే కదా మరి. ఒకరు తప్పించుకున్నారు, ఒకరు శిక్ష అనుభవిస్తున్నారు. కనుక చేసిన పనికి అతీతంగా ఉంటుంది దేహ ప్రారబ్ధం. అయినా ఆ తప్పించుకున్న దొంగకి దొంగతనం చేసిన పాపం ఎక్కడికి పోక అది మరుజన్మకి కారణం అవుతుంది. కనుకే నీకు చెప్తున్నాను, కర్మను అనుభవిస్తున్నప్పుడు ఈ నీతిని గుర్తుపెట్టుకోవాలి. సజ్జనుల సాంగత్యం చెయ్యాలి, వారితో కలిసి మెలిసి ఉండాలి. దుష్టులు, దుర్జనులు, భక్తి లేని వారి నీడను కూడా మన మీద పడనివ్వరాదు. తినరానివి తినకూడదు, వితండవాదం చేయకూడదు, ఎవ్వరికి ఎన్నటికీ దొంగ వాగ్దానాలు చెయ్యకూడదు.
ఒకసారి మాట ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని నిలబెట్టుకోవాలి. వాగ్దాన భంగం చేస్తే దేవుడు దూరమవుతాడు. శరీరంలో కామం సంచరించినప్పుడు భార్యతోనే కలవాలి. పరస్త్రీ పట్ల మనసులో ఎలాంటి వికారాలకు చోటివ్వకూడదు. స్వభార్యతో కామం శుద్ధమే అయినా సదా ఆమెను సేవించరాదు. కామలోలుడికి ముక్తి అసఖ్యం. కామం బలీయమైనది, అది చిత్తాన్ని స్థిరంగా ఉండనీయదు. షడ్రుపుల్లో కామం చాలా తీవ్రమైనది కనుక దాన్ని మితంగా సేవించాలి. వివేకమనే గుదిబండతో కామం యొక్క కంఠాన్ని బంధించాలి. కామాన్ని మన అదుపులో ఉంచుకోవాలి, కానీ మనం దానికి లొంగిపోకూడదు. అలా వ్యవహరించేవారే నిజంగా సంసారంలో జ్ఞానులు. దేహ ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు షడ్రుపులు ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని ఉపయోగించాలి. హరినామంపై ప్రీతి, అవినీతి విషయంలో క్రోధం, మనసులో మోక్షం మీద ఆశ, పరమార్థం పట్ల మోహం పెట్టుకోవాలి. దుష్కృతి మీద మత్సరం పెట్టుకోవాలి. భక్తి భావంతో పరమేశ్వరుని తమవాణ్ణి చేసుకోవాలి. మదానికి చోటు అనేది ఇవ్వకూడదు. సత్పురుషుల గురించిన కథలను వినాలి. చిత్తాన్ని శుద్ధంగా ఉంచాలి. జనీన జనుకులకు గౌరవించాలి. సమస్త తీర్థాలు ఒక్క తన తల్లిలోనే ఉన్నాయి. తండ్రి ఆరాధించవలసిన దైవం అని ఆయనకు నమస్కరించాలి. తమ సహోదరులను ప్రేమించాలి. సోదరులను దూరం చేసుకోకూడదు. భార్యతో ప్రేమగా వ్యవహరించాలి, అయినా భార్యాలోలులు కాకూడదు. గృహ కార్యాలను ఆమె అనుమతితో చేయాలి. కొడుకు కోడళ్లకు కలహాలు పెట్టరాదు. వారి ఏకాంతానికి భంగం అనేది కలిగించరాదు. పిల్లలను హేళన చేయకుండా మైత్రీభావంతో ఉండాలి. పనివారికి అలుసివ్వరాదు. కూతుర్ని అమ్మకూడదు. ఆస్తి లేదా డబ్బు చూసి అనర్హుడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. అల్లుడు సలక్షణంగా కూతురికి తగినవాడై ఉండాలి. నీకు చెప్పిన ఈ పురుష ధర్మాలను అనుసరించి సదాచారాలతో వ్యవహరిస్తే బద్ధస్థితి నిన్ను బాధించదు. భర్తను సేవించటం భార్య ధర్మం. దాన్ని ఆదరించటం తప్ప ఆమెకు మరో ధర్మం లేదు. పతియే స్త్రీకి ఐశ్వర్యం. అతను ఆమెకి పండరీ విఠలుడు. పతి చరణాల్లో శుద్ధ భక్తిని పెట్టుకోవాలి. పతి కోపించినప్పుడు వినమ్రంగా ఉండాలి. ప్రాపంచిక వ్యవహారాల్లో సాయం చేయాలి. ఆ గృహలక్ష్మే ధన్యురాలు. భర్త మనసుని నొప్పించి అనేక రకాల వ్రతాలను ఆచరించే స్త్రీ మహాపాపి, కులట. ఆమె ముఖం చూడకూడదు. స్త్రీలు వినయాన్ని వదలకూడదు. స్త్రీలు చౌకబారుగా వ్యవహరించకూడదు. పురుషులతో ఏకాంతంగా మాట్లాడకూడదు. ఒకవేళ స్వయంగా వారు తమ సోదరులే అయినా కూడా వారు పురుషులు కనుక వారితో ఏకాంతంలో ఉండకూడదు. ఇది స్త్రీ దేహం యొక్క విచిత్ర స్థితి. స్త్రీ దేహం అవినీతికి తినుబండారం కనుక స్త్రీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తోడేలికి మేక తినుబండారం కనుక దాని చుట్టూ ముళ్లతో కంచె కట్టి రక్షిస్తారు. అదే న్యాయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. స్త్రీ దేహం అనేటువంటి మేకని తీవ్రమైన వ్రతం అనేటువంటి పంజరంలో పెట్టి రక్షించాలి. భార్య భర్త ఇచ్చననుసరించి వ్యవహరించాలి. పిల్లల పెంపకంలో దక్షతతో వ్యవహరించాలి. పిల్లలను సన్మార్గంలో ఉంచగలిగినటువంటి శిక్షణను రకరకాలుగా చెప్పి వారికి ఇవ్వాలి. అత్తమామలు, బావగారు, మరదళ్ళు, తోడికోడళ్లకు ద్వేషించరాదు. సవతులతో ప్రేమ భావంతో ఉండాలి. స్త్రీ ప్రవర్తన నలుగురు చూసి మెచ్చుకొనేలాగా ఉండాలి. భర్త ఆజ్ఞతోనే వ్రతాచరణ చెయ్యాలి. గత జన్మ పాపంతో భర్త మరణిస్తే కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవితాన్ని గడపాలి. వైధవ్యం ప్రాప్తిస్తే మృదుశయ్యపై పడుకోరాదు. సుగంధ ద్రవ్యాలను శరీరానికి ఎన్నడూ అడ్డుకోకూడదు. ఒంటిపూట భోజనం శాకావ్రతం అంటే చాతుర్మాసంలో 4 పదార్థాలను వదిలేసే వ్రతం. ఇందులో ప్రతి నెల ఒక్కొక్క పదార్థాన్ని వదిలేస్తారు. కూరలు, పెరుగు, పాలు, పప్పు, హవిష్యాన్నం అంటే బియ్యం, గోధుమ, పాలు, నెయ్యి మొదలైన హవనీయ పదార్థాలు తిని ఉండే ఒక వ్రతం.
ఏకాదశి మొదలైన ఉపవాసాలను ఆచరించి జగన్నాథుని హృదయంలో స్థానం ఏర్పరచుకోవాలి. కామాన్ని రెచ్చగొట్టే ఆహారాన్ని ఎన్నటికీ సేవించకూడదు. వితంతువులు నిరంతరం ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలనే వినాలి. ఆత్మానాత్మ విచారాన్ని చేస్తూ సన్యాసి జీవితాన్ని ఆచరించాలి. దేవతార్చనను భక్తితో చేసి పురాణ గ్రంథాలను పఠించాలి. స్త్రీ పురుషుల ధర్మాలను నీకు చెప్పాను. ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంటే బద్ధస్థితి అనాయాసంగా దూరం అవుతుంది. ఇప్పుడు బద్ధత లక్షణాలను నీకు చెప్తాను. మనసును ఏకాగ్రం చేసి జాగ్రత్తగా విను. ధర్మాల గురించి తెలుసుకోకుండా ఈశ్వరుని గుర్తించలేని వాడి మనసులో సద్వాసన కలగదు. దాన్ని బద్ధస్థితి అంటారు. కేవలం కపటంతో ఉండేవాడి మాటలు కఠినంగా ఉంటాయి. అతని పాపాలు అపారం. అతని బద్ధుడు. సాధు సత్పురుషులను సజ్జనులను అతని మనస్సు గుర్తించదు. ప్రపంచంలో తల్లీనుడైన వాడే బద్ధుడు. దాన ధర్మాలంటే ఏమిటో తెలుసుకోకుండా వ్యర్థంగా వితండవాదం చేసేవారు కూడా బద్ధులు. ఇతరుల ఐశ్వర్యాన్ని హరించి తమపైకి వచ్చి సాధు సత్పురుషులను నిందించేవారు బద్ధులు. తన గొప్పలు చెప్పుకునేందుకు ఇతరులను వ్యర్థంగా నిందిస్తూ సన్యాసి వేషం ధరించిన అవినీతితో ప్రవర్తించేవారు బద్ధులు. ప్రపంచమే ఎవరి పరమార్థమో, ప్రపంచమే ఎవరి పురుషార్థమో, ప్రపంచంలోనే నిరంతరం ఎవరి చిత్తం ఉంటుందో వారే బద్ధులు. మిత్రద్రోహం చేసేవారు, గురువుతో వైరం పెట్టుకునేవారు, మహావాక్యాలపై విశ్వాసం లేనివారు బద్ధులు. రకరకాల గ్రంథాలను పఠించిన అంతరంగం శుద్ధం కానివారు బద్ధులు. బద్ధులకు సద్గతి కలగదు. బద్ధులకు సత్సాంగత్యం దొరకదు. అమిత యాతనలను అనుభవించటానికి వారు యమలోకానికి పోతారు. ఇప్పుడు నీకు ముముక్షుల లక్షణాలను చెప్తాను. సద్భావంతో నీవు అది విను. బద్ధతను అసహ్యించుకొని సద్విచారాలను తెలుసుకొని తనను దైవం ఎప్పుడు కలుస్తాడు అని అనుకునేవాడు ముముక్షువు. సత్సంగంపై ప్రీతితో జగత్తుని నిస్సారంగా భావిస్తూ ప్రపంచాన్ని అసహ్యించుకునేవాడు ముముక్షువు. దేహ ప్రారంభంతో ఏ స్థితి ప్రాప్తించిందో దానితోనే తృప్తి పడేవాడు ముముక్షువు. ఎవరికి పాపాచరణ అంటే భయమో, ఎవరి వాక్కుతో ఎన్నడూ అసత్యమాడడో అతను ముముక్షువు. చేసిన కర్మకి పశ్చాత్తాపడితే అతను ఒకవేళ పతితుడైన ముముక్షువే. దైవ విషయంలో ఎవరికి ఆసక్తి ఉంటుందో, సాధువుల పట్ల వినయం ఉంటుందో వాళ్ళు నీతిని ఆచరించేవాళ్ళు ముముక్షువులు. ఎవరు క్షణమైన సత్సంగాన్ని వదలరో, ఎవరు అఖండంగా శ్రీహరినామాన్ని ఉచ్చరిస్తారో వారిని సాధకులు అనాలి. విషయాలంటే ఎవరికి విషమో, ఎవరు ఆధ్యాత్మ విద్యను సాధించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తారో వారు సాధకులు. ఎవరు ఏకాంతంలో ఈశ్వర ధ్యానం చేస్తారో వారు సాధకులు. ఎవరి మనసు హరిగుణానువాదాన్ని వినగానే ఆనందిస్తుందో, కంఠం సద్గతితమవుతుందో వారిని సాధకులంటారు. లౌకికాన్ని పట్టించుకోకుండా సదా సాధు సేవ చేస్తూ చిత్తం నుంచి మాధవుణ్ణి బయటకి పోనీయని వారు సాధకులు. నిందాస్తుతులు, మానవమానాలు ఎవరికి సమానమో, జనార్దనుడు ఎవరికి సమానమో వాళ్ళు సిద్ధులు. షడ్రిపుల వల్ల ఎవరికి వికారం కలుగదో, ఎవరు సంకల్పరహితులుగా ఉంటారో వారు సిద్ధులు. సంకల్ప వికల్పాలకు ఎవరి వద్ద స్థానం లేదో, ఎవరికి నీవు నేను అనే భావన తెలియదో వారు సిద్ధులు. దేహం క్షయం కాకముందే ఎవరు తానే బ్రహ్మని అని భావిస్తారో, ఎవరి చిత్తం సుఖదుఖాలకు అతీతంగా ఉంటుందో అతను సిద్ధుడు. నే చెప్పిన 4 స్థితుల గురించి పూర్తిగా ఆలోచించు. కనిపించే చరాచరమంతా ఈశ్వర రూపమే. ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. ఆయన లేని చోటు లేనే లేదు. అయినా మాయ మోసం చేసి ఈశ్వరుని కనపడనీయకుండా చేస్తుంది. నేను, నీవు, మాధవ్, సత్యం, అలాగే మారుతి, పండరీనాథుడు, మహల్సాపతి, కాశీనాథు, అట్కరు, సాటే, హరిపంతు, కాక, తాచ, గణేష్ బేరే, అలాగే వేణు, బాలచంద్రుడు వీరంతా
ఆ ప్రభువు అంశలే. కనుక ఎవరిని ద్వేషించవద్దు. అందరిలోనూ ఈశ్వరుడే ఉన్నాడు, ఇది మరిచిపోవద్దు. అప్పుడు దేహంలో స్వయంగా నిర్వైతత కలుగుతుంది. అది ఉదయిస్తే అంతా మెల్లమెల్లగా సాధించబడుతుంది. మానవుడి చిత్తం విశృంఖలం, దాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించాలి. అన్నిటిపై వాలే ఈగ దీపాన్ని చూడగానే వెంటనే వెనక్కి తిరుగుతుంది. అలాగే ఈ చంచల మనసు అంతటా తిరుగుతూ బ్రహ్మ కనిపించగానే ముఖం తిప్పుకుంటుంది. అలాంటి చంచల చిత్తం బ్రహ్మను చేరకపోతే జనన మరణ యాతనలు తప్పవు. నరజన్మకు వచ్చినందుకు ఆ జనన మరణ యాతనలను తప్పించుకోవాలి. ఈ జన్మలాంటి అమూల్యమైన మరోసారి రాదు. కనుక మనసుని స్థిరం చేయటానికే ఈ మూర్తి పూజ. మూర్తి అయితే పరమేశ్వరుడు కాడు, అయినా మూర్తి పూజ చేయాలి. చిత్తాన్ని ఏకాగ్రం చేయకుండా మూర్తి పూజను చేస్తే మనసుకు స్థిరత్వం రాదు. ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి తర్వాత మనన ధ్యానాలు చేయాలి. ఆ ప్రకారంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలి. విద్యలన్నిటిలోనూ ప్రధానమైనది ఆత్మవిద్య. పర్వతాల్లో మెరుపులాగా విశిష్టమైన ఈ ఆత్మవిద్య సాధించాక ముక్తి ఇంటికి నడిచొస్తుంది. వాళ్ళకి శ్రీహరి బానిసయ్యి అంకితమైపోతాడు. ఈ ఆధ్యాత్మ విద్య అనే మెట్లను ఎక్కటం కష్టమైనప్పటికీ మోక్ష ప్రాప్తి కోసం నేను నీకు తేలిక ఉపాయం చెప్తాను. నువ్వు, మారుతి, హరిపంతు, బేరే, కాక, తాత్యాది భక్తులు కూడా మోక్ష ప్రాప్తికై ఈ పద్ధతిని అనుసరించాలి. గతంలో నీకు నిమోన్కర్కి చెప్పిన జ్ఞాననిధిని అనుసరించి పరమేశ్వరుణ్ణి మీరంతా శరణు అనాలి. నిత్యం సిద్ధ దర్శనం చేసుకోవాలి. ఈ పుణ్యకార్యం వల్ల మనసు అంతిమ సమయంలో శుద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో దేన్ని కూడా ఆశించరాదు. మనసుని ఏకాగ్రం చేసుకుని ప్రభువుని గుర్తుపట్టాలి. ఆరాధ్య దైవాన్ని ధ్యానించాలి. ఆ ధ్యానం అయిపోతుండగా మరణం సంభవించి ముక్తి ప్రాప్తిస్తుంది. బోధేగావ్లో ఉన్న బన్నులాగే అడ్కర్ వేణువులు ఆత్మజ్ఞానంతో ముక్తులవుతారు. అలా అని బాబా చందోర్కర్ తల మీద చేతిని పెట్టారు. బాబా ఆ నీతి వచనాలను విని చందోర్కర్ చేతులు జోడించి సాయి చరణాలపై తల ఉంచి ఇలా అన్నాడు, సాయి మహారాజా, నేను ధన్యుణ్ణి, మీకు నమస్కారం. పరబ్రహ్మమూర్తి గుణగంభీర, ఓ మహాసిద్ధ కరుణాకర, నాకు తల్లి తండ్రి మీరెంతో ఉదారులు. భవసాగరాన్నించి తరింపచేసే నావ మీరు. అజ్ఞానులమైన మాకు దివ్య జ్ఞానాన్నిచ్చి ఆవలి తీరానికి తీసుకెళ్లే భవ సాగరాన్నించి తరింపచేశారు. ఈ కృపని ఇలాగే ఉండనివ్వండి. సాయినాథులు, మీరందరూ నా భక్తులు. నేను మిమ్మల్ని విస్మరింపను, చింతించకండి. శ్రీరాముడు మీకు సౌఖ్యధామాన్ని ప్రసాదిస్తారు, మీ కోరికలు నెరవేరుస్తారు. నా మాటలు సత్యం అన్నారు బాబా. బాబా విశిష్టతను గుర్తు తెచ్చుకొని సాయినాథుల దర్శనం కోసం పోదాం పదండి. ఆయన పాదాలకు నమస్కరిద్దాం. ఆ సాయి భక్తుల కాలి చెప్పులతో కూడా మనం సమానం కాము. అయినా కూడా అనాథల పాలిట తల్లి తండ్రి ఆయనే మనల్ని తరింపచేస్తారు. ఈరోజు బాబా తమ భక్తులైన చందోర్కర్ హరిపంతులకి సాయి తన జ్ఞాన భాండారాన్నిచ్చారు. జ్ఞానము, వైరాగ్యము, భక్తి, ఇవే ఇందులో పిండి వంటలు చేసి యథేచ్ఛగా తినమంటున్నారు. బాబా ఎవరెవరికి ఏవేవి ఇష్టమో వారిని సేవించాలి అని బాబా తమ భక్తులకి గట్టిగా చెప్పారు. మనం కుక్కల్లాగా ఆయన వాకిట్లో పడి ఉందాం. ఆయన ఒక చిన్న ముక్కైనా మనపై విసిరేయకపోరు కదా, అదే మనకు చాలు. అదే మనల్ని కృతార్థులను చేస్తుంది. ఇలాంటి పర్వదినం మళ్ళీ రాదు. ఈ అధ్యాయాన్ని ఒక్కసారి పఠిస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం మనకి లభిస్తుంది. ఈ 3 అధ్యాయాలు సరస్వతి, గంగా, యమునల్ లాంటివి. ఇదే ప్రయాగ. ఈ భావార్థంలో మునకలు వేయండి. ఇది శ్రీ భక్త లీలామృతం.
నా మనసుకి తోచిన విధంగా చెప్పాను. ఇది భక్తులను తరింప చేయగలదనుకుంటున్నాను అని దాసగను అంటున్నారు. శ్రీహరిహరార్పణమస్తు, శ్రీహరిహరార్పణమస్తు, శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. ఇది 33వ అధ్యాయం సమాప్తము.